భారతీయులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కొన్ని దేశాల పురోగతినే మార్చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అంటే చాలా మందికి తెలుసు, ఇటీవల కాలంలో కొన్ని దేశాలు ఓవర్గా బిహేవ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఏంటి అంటే ఇండియా అవుట్ అనేటువంటి నినాదంతో వచ్చినటువంటి అటు బంగ్లాదేశ్ కానీ ఇటు మాల్దీవ్స్ కానీ ఒక్క బోర్లా పడినటువంటి పరిస్థితి. కెనడా కూడా. సో అటు జస్టిన్ ట్రూడో, ఇటు వచ్చేటప్పటికి మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మైజు, వీళ్ళంతా చేసినటువంటి పనులు ఇండియా అవుట్ నినాదంతో సీట్ ఎక్కిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళకే తిప్పికొట్టి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటిది. ఎందుకు అంటే ముఖ్యంగా మాల్దీవ్స్ని ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. సో దీంట్లో ఎప్పుడైతే వీళ్ళు చేసినటువంటి ఓవర్ యాక్షన్ ఎక్కువైందో, ఎక్కువగా మన దేశం నుంచి టూరిస్టులు మాల్దీవ్స్కి వెళ్తూ ఉండేవాళ్ళు. మాల్దీవ్స్ ఆదాయంలో 72% టూరిజం మీదే ఉంటుంది. అందులో కూడా 70% మంది ఇండియా నుంచి ట్రావెల్ చేసే వాళ్ళే ఉంటారు. వీళ్ళందరూ కూడా మాల్దీవ్స్ ట్రిప్పులన్నీ క్యాన్సిల్ చేసుకుని లక్షద్వీప్కి ట్రిప్పులు పెట్టుకోవడం జరిగింది. ఈవెన్ ఒక విమానయాన టికెట్ల బుకింగ్కి సంబంధించినటువంటి ఒక సంస్థ ఏకంగా తమ టికెట్ల బుకింగ్ని క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి మాల్దీవ్స్కి. సో దీంతో ఒక్కసారిగా మాల్దీవ్స్ ఆదాయం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఇదే పరిస్థితిని మరొక 2 దేశాలు ఎదుర్కొంటున్నాయి. అవి టర్కీ, అజర్బైజాన్. సో ఇవి ఎప్పుడు చూసినా సరే ఇండియా మీద పడేయడవటం, పాకిస్తాన్కి ఎక్కువగా సపోర్ట్ చేయటం. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఎన్నోసార్లు పాకిస్తాన్కి సపోర్ట్గా కాశ్మీర్ పాకిస్తాన్దని, కాశ్మీర్ విషయంలో భారత్ వెనక్కి తగ్గాలని, ఇలా రకరకాలుగా టర్కీ, అజర్బైజాన్ వాదించినటువంటి సిచ్యువేషన్. టర్కీలో భూకంపం వచ్చి పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో భారత్ వెళ్ళి ఇక్కడి నుంచి సైనికులు వెళ్ళి అక్కడ సహాయ సహకారాలు అందించి వారికి కావలసినటువంటి మెడిసిన్ కానీ ఫుడ్ కానీ ఇలాంటివన్నీ అందించడం జరిగింది. ఆ మానవతా దృక్పథంతో భారత్ చేసినటువంటి సహాయాన్ని కూడా టర్కీ మర్చిపోయి నోటికొచ్చినటువంటి వాగినటువంటి పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ టర్కీ, అజర్బైజాన్ నుంచి అందినటువంటి ఆయుధాలు. సో దీని ఎఫెక్ట్ ఇప్పుడు భారతీయులు ఎక్కువగా నెక్స్ట్ హాలిడే వెకేషన్స్ టర్కీ, అజర్బైజాన్, ఇస్తాంబుల్ ఇటువంటి వాటిని ఎక్కువగా ఎంచుకునేవాళ్ళు. వీటన్నింటినీ క్యాన్సిల్ చేయడం జరిగింది. టర్కీకి దాదాపుగా 32 నుంచి 35% టూరిస్టులు ఇండియా నుంచి ఉంటే, అజర్బైజాన్కి 50% టూరిస్టులు ఉండేవాళ్ళు. వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ 2 దేశాలని బాయ్కాట్ చేసి టూరిజంకి ఇక్కడికి వెళ్లకుండా ఆపేయడం జరిగింది. దీంతో టూరిజం ఒక్కసారిగా కుప్పగూలినటువంటి పరిస్థితి ఈ దేశాల్లో.